ఉన్నాడు. ఏ అపాయం రాకుండా క్షేమముతో నింపే దేవుడు. మరి ఎటువంటి ఆపద రాకుండా చీకటి వేళలో కలుగు భయమునకైనను మరి మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీ కుడి ప్రక్కన 1000 మంది పడిను, ఎడం ప్రక్కన 10,000 మంది కూలిను, ఏ పాయమునకు భయపడకుండా ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచే దేవుడు. కృప ద్వారా రెక్కల నీడలోనికి నేను తీసుకునే దేవుడు. కాబట్టి ఆయన కృప అమూల్యమైనది. అమూల్యమైన కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా, ప్రార్థించే వారంగా ఉండాలి, కోరుకునే వారంగా ఉండాలి. ఇది నాన్న అనేకమైనటువంటి పరిసర ప్రాంతాలలో, గ్రామాల్లో మరి మనం చూచినట్లయితే అనేక రీతులుగా వరద బాధితులు నిరాశ్రులై ఉన్నారు, ఆశ్రయం లేని వారుగా ఉన్నారు, క్షేమం లేని వారుగా ఉన్నారు. మరి అనేక మంది ఆహారం కోసం, మరి నీడ కోసం, ఒక ఆశ్రయం కోసం అర్థించేవారుగా ఉంటున్నారు. అటువంటి బిడ్డలను దేవుడు మరి జ్ఞాపకం చేసుకునే రెక్కల నీడలో ఆయన కృప ద్వారా మరి వారికి క్షేమాన్ని, ఆశ్రయాన్ని కలగచేయాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాము.